మ్యూచువల్ ఫండ్స్ టిప్స్ ఫ్రమ్ కౌశిక్. హాయ్ అండి, నిఖిల్ గారు మ్యూచువల్ ఫండ్స్ గురించి అడుగుతున్నారు. కొందరికైతే ఇంకా మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలీదు, వాళ్ళ గురించి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, నేను బెంగళూరులో ఉంటున్నా. నేను బెంగళూరు నుండి భీమవరం వెళ్ళాలి. నా దగ్గర కారు ఉంది అనుకుందాం, సొంతంగా కారు ఉంది. నాకు రూట్ తెలుసు, డ్రైవింగ్ వచ్చు. అంతా వచ్చినట్లయితే నేనేం చేస్తా, నా కార్లోనే నాకు తెలిసిన రూట్లో నా డ్రైవింగ్తో నేను భీమవరం వెళ్తా. బెంగళూరు నుంచి 800 కిలోమీటర్స్ వెళ్తా. అదే నా దగ్గర కారు ఉంది కానీ రూట్ తెలీదు, డ్రైవింగ్ రాదు. అలాంటప్పుడు ఏం చేస్తా, ఒక డ్రైవర్ని హైర్ చేసుకొని కూర్చోబెట్టి, చూడనైనా నేను భీమవరంకి వెళ్ళాలి, నీకు రూట్ తెలుసా అని అడుగుతాం. అతను తెలుసు, అంతా ఓకే, డ్రైవింగ్ వచ్చి అన్నాడు అనుకోండి, ఆ కార్లోనే పక్కన కూర్చొని దర్జాగా వెళ్తా. అవునా? సో స్టాక్ మార్కెట్, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే. ఎవరికైతే మార్కెట్ గురించి బాగా అవగాహన ఉందో, ఎవరికైతే స్టాక్ మార్కెట్ అంటే తెలుసో, ఎవరికైతే ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ చేయడం వచ్చో, వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్ గా ఎవరి సహాయం తీసుకోకుండా మొత్తం టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. ఎవరికైతే స్టాక్ మార్కెట్ గురించి అవగాహన లేదు, వాళ్ళు ఏం చేస్తారు, ఒక డ్రైవర్ ని సెలెక్ట్ చేసుకుంటారు. డ్రైవర్ ఎవరు ఇక్కడ? ఫండ్ మేనేజర్. ఫండ్ మేనేజర్ ఎక్కడ ఉంటారు? ఏఎంసీ కంపెనీస్ లో ఉంటారు. ఏఎంసీ కంపెనీస్ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్, లేదా వాటిని మ్యూచువల్ ఫండ్స్ అని కూడా అనుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ కంపెనీస్ అనుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటి? వాళ్ళు మన డబ్బుని తీసుకొని, మనలాగానే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి డబ్బుని తీసుకొని ఒక గుట్టగా పూల్ చేసి ఆ డబ్బుని ఫండ్ మేనేజర్ చేతిలో పెడతారు. ఫండ్ మేనేజర్ అంటే అతనికి బాగా తెలుసు, పెద్ద ఎక్స్పర్ట్. అతను ఒక 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్ లో ఉన్నారు. అతనికి బాగా తెలుసు ఏ కంపెనీ అయితే ఫ్యూచర్ లో పర్ఫార్మెన్స్ చేస్తుందో, ఏ కంపెనీ అయితే బాగా గ్రో అవుతుందో, అంటే షేర్ ప్రైస్ అనేది బాగా గ్రో అవుతుందో అతనికి తెలుసు. సో అతను ఏం చేస్తాడు, మన డబ్బుని అతని చేతిలో పెడతాం కాబట్టి అతను మన డబ్బుని అతను ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు అనమాట. అంటే మన బదులు అతను పెట్టుబడి పెడుతూ ఉంటాడు. ఎగ్జాంపుల్ పరంగా, మన బదులు డ్రైవర్ కార్ని నడుపుతూ ఉంటాడు, మన గమ్యానికి తీసుకెళ్తూ ఉంటాడు. అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్ లో మన బదులు ఈ ఫండ్ మేనేజర్ వివిధ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ లో పెట్టుబడి పెడుతుంటాడు. ఓన్లీ స్టాక్ మార్కెట్ కాదు, మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ స్టాక్ మార్కెటే కాదు, బాండ్స్, సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, ఎక్సెట్రా ఎక్సెట్రా వాటిల్లో పెట్టుబడి పెడుతూ ఉంటాడు ఫండ్ మేనేజర్. మనమే కనుక మ్యూచువల్ ఫండ్స్ లో చాలా రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేనే యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకున్నా. అది లార్జ్ క్యాప్ స్టాక్స్ లో పెట్టుబడి పెట్టే ఫండ్ అనమాట. సో యాక్సిస్ బ్లూ చిప్ ఫండ్ అన్నది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. సో ఈక్విటీ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్. మనం కనుక ఈక్విటీని ఎంచుకున్నట్లయితే ఫండ్ మేనేజర్ మన డబ్బుని ఈక్విటీలో పెట్టుబడి పెడతాడు, అంటే స్టాక్ మార్కెట్ లో ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉంటాడు. మనమే కనుక డెట్ మ్యూచువల్ ఫండ్స్ ని ఎంచుకున్నట్లయితే, డెట్ అంటే ఏంటి? డెట్ ఇన్స్ట్రుమెంట్స్, గవర్నమెంట్ బాండ్స్, సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, ఇలాంటి వాటిల్లో ఎక్కువగా ఫండ్ మేనేజర్ పెట్టుబడి పెడుతూ ఉంటాడు అనమాట. అర్థమైంది కదా? సో మనం ఏ కేటగిరీ ఆఫ్ ఫండ్ ని ఎంచుకుంటామో ఆ కేటగిరీలోనే ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉంటాడు ఫండ్ మేనేజర్. మనం కనుక స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ని ఎంచుకున్నట్లయితే స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉంటాడు. మనం కనుక మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ని ఎంచుకున్నట్లయితే మిడ్ క్యాప్ స్టాక్స్ లో ఎక్కువగా పెట్టుబడి పెడుతూ ఉంటాడు ఫండ్ మేనేజర్. ఈ విధంగా మ్యూచువల్ ఫండ్స్ అనేవి వర్క్ అవుతుంటాయి అన్నమాట. మన బదులు ఒక ఎక్స్పర్ట్ పెట్టుబడి పెడుతుంటాడు. ఎంతైతే రిటర్న్స్ వచ్చాయో ఆ రిటర్న్ లో కాస్త పార్ట్ అతను తీసుకొని మిగిలిన డబ్బుని మనకి ఇస్తుంటాడు. అతను తీసుకుంటాడు చూసారా, దానినే ఎక్స్పెన్స్ రేషియో అంటాం. ఏంటి? ఎక్స్పెన్స్ రేషియో అంటే ఒక రకమైన కమిషన్. ఫండ్ మేనేజర్ మన డబ్బుని మేనేజ్ చేసినందుకు మనం ఇచ్చే కమిషన్ నే ఎక్స్పెన్స్ రేషియో అంటాం. సో ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ ని ఎంచుకునే ముందు మనం గమనించాల్సింది, ఆ ఏఎంసీ మంచిదేనా? ఏఎంసీ అంటే యాక్సిస్ అని చెప్పి, ఎస్బి అని చెప్పి, పారిక్ అని చెప్పి, ఈ విధంగా చాలా ఉన్నాయి. ఆ ఏఎంసీ మంచిదేనా? అదేవిధంగా ఆ ఏఎంసీలో ఉన్నటువంటి ఫండ్ మేనేజర్ ఎవరైతే మన ఫండ్ ని మేనేజ్ చేస్తారో అతనికి మంచి ఎక్స్పీరియన్స్ ఉందా?
ఇంతకు ముందు అతను ఎలాంటి ఫండ్స్ ని మేనేజ్ చేశాడు అవన్నీ గమనించాలి. దానితో పాటు ఆ ఫండ్ అన్నది గత 5 సంవత్సరాలుగా, 10 సంవత్సరాలుగా, మహా అయితే 20 సంవత్సరాలుగా, ఇన్ కేసు పెద్ద ఫండ్ అనుకోండి, ఇప్పటి నుంచి ఉందనుకోండి, గత 20 సంవత్సరాలుగా, గత 1 సంవత్సరంగా, 6 నెలలుగా, 3 నెలలుగా, 1 నెలగా ఎంతైతే రిటర్న్స్ ని జనరేట్ చేస్తుందో దాన్ని కూడా చూడాలి. కొన్ని ఫండ్స్ చూసుకున్నట్లయితే లాసెస్ లో ఉంటాయి. కొన్ని ఫండ్స్ చూసుకున్నట్లయితే 30%, 40% కూడా జనరేట్ చేస్తుంటాయి. దాన్ని గమనించండి. దానితో పాటు రేటింగ్స్, క్రిసెల్ వాళ్ళు, వాల్యూ రీసెర్చ్ వాళ్ళు, అదేవిధంగా మార్నింగ్ స్టార్ వాళ్ళు రేటింగ్స్ ఇస్తుంటారు. 5 out of 5, 5 out of 4, 5 out of 3 అని చెప్పి రేటింగ్స్ ఇస్తుంటారు. ఆ రేటింగ్స్ ని కూడా చెక్ చేయాలి. సో అంతా మంచిగా ఉంటే ఏదో ఒక మంచి ఫండ్ ని ఎంచుకోండి. కొందరు అడగొచ్చు, ఓకేనండి బాగుంది పెట్టుబడి పెడతాం, కానీ ఎలా పెట్టుబడి పెట్టాలని అనుకోవచ్చు. మనం కావాలంటే ఏఎంసీస్ ఉంటాయి కదా, యాక్సిస్ అని చెప్పి, ఎస్బీఐ అని చెప్పి, వాటికి వెళ్ళిపోవచ్చు. లేకపోతే వాళ్ళ యొక్క వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అదంతా వద్దనుకున్నట్లయితే ఫోన్లోనే గ్రో యాప్ ఆర్ పేటిఎం మనీ యాప్స్ ఉన్నాయి. ఈ విధంగా చాలా యాప్స్ ఉన్నాయి. ఆ యాప్స్ ని డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయ్యి పెట్టుబడి పెట్టొచ్చు. సింపుల్ అనమాట. సింపుల్ గా అక్కడే కనిపిస్తూ ఉంటుంది ఏదో ఒక ఫండ్. అంతెందుకు చూపిస్తాను ఆగండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రో యాప్ ని ఓపెన్ చేస్తున్నా. నేను గ్రో యాప్ లో మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా పెట్టుబడి పెట్టాలో చూపిస్తా. సో ఇక్కడ ఓపెన్ చేసా మ్యూచువల్ ఫండ్స్. చూడండి స్టార్టింగ్ ఒకటి వచ్చేసింది, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ టెక్నాలజీ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఈ ఫండ్ అన్నది గత 3 సంవత్సరాలుగా 37.48% రిటర్న్ జనరేట్. అదేవిధంగా ఇంకొకటి యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. ఇది చూసుకున్నట్లయితే గత 3 సంవత్సరాలుగా 27%. పరాగ్ పారిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్, ఈ ఫండ్ వచ్చేసి 23%. ఈ విధంగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ టెక్నాలజీ డైరెక్ట్ గ్రోత్, ఇది బాగుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే. చూడండి గ్రోత్ అన్నది ఏ విధంగా ఉందో, బాగా పెరుగుతుంది అవునా. సో దీనికి రేటింగ్ అన్నది 5 స్టార్ ఉంది. అండ్ ఫండ్ సైజ్ వచ్చేసి 4,000 కోట్లు, అంటే 4,000 కోట్లు అమౌంట్ అన్నది ఆ ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తున్నాడు. అదేవిధంగా ఎన్ఏవి అన్నది నెట్ అసెట్ వాల్యూ అన్నది 160 రూపాయలు. ఏదైనా ఒక ఫండ్ మొదటిసారి ఎంటర్ అవుతున్నట్లయితే దాని యొక్క ఎన్ఏవి అన్నది 10 రూపాయలు ఉంటుంది అంతే. సో ఈ ఫండ్ అన్నది ఎప్పుడైతే లాంచ్ అయిందో అప్పుడు కనుక మనం డబ్బుని పెట్టుబడి పెట్టినట్లయితే ఒక యూనిట్ అన్నది కేవలం 10 రూపాయలే. కానీ ఇప్పుడు అలాంటిది 160 రూపాయలు నెట్ అసెట్ వాల్యూ. ఎన్ఎఫ్ఓ అంటారు, న్యూ ఫండ్ ఆఫర్ అంటారు. అంటే ఏదైనా ఒక ఫండ్ మొదటిసారి మ్యూచువల్ ఫండ్స్ లోకి ఎంటర్ అవుతున్నట్లయితే దానినే ఎన్ఎఫ్ఓ అంటారు. సో అలాంటప్పుడు కనుక మనం బై చేసామనుకోండి, ఒక యూనిట్ వచ్చేసి కేవలం 10 రూపాయలు మాత్రమే. 1000 రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే 1000 డివైడెడ్ బై 10 ఎంతైతే నంబర్ వస్తుందో అన్ని యూనిట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు కనుక ఇదే ఫండ్ లో కనుక నేను పెట్టుబడి పెట్టాలనుకోండి, ఒక యూనిట్ అన్నది 160 రూపాయలు. అంటే 160 రూపాయలకి ఒక యూనిట్ అన్నది మాత్రమే వస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా బై చేయాలనుకోండి, ఇక్కడ 2 ఆప్షన్లు ఉంటాయి, 1 టైం ఆర్ మంత్లీ ఎస్ఐపి. 1 టైం అంటే మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, 1,00,000 రూపాయలు ఒకేసారి పెట్టుబడి పెడతానంటే పెట్టుకోవచ్చు. ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మంత్లీ మీరు జాబ్ చేస్తున్నారు, మీకు వచ్చే శాలరీలో కాస్త పార్ట్ని పెట్టుబడి పెడదాం అనుకుంటే ఎస్ఐపి అన్నది బెటర్. ఎస్ఐపి నేను మంత్లీ ఎస్ఐపిని చూస్ చేసుకున్నా. అమౌంట్ 1000 రూపాయలు అని చెప్పి ఎంటర్ చేద్దాం. అండ్ కింద చూసుకున్నట్లయితే ఎస్ఐపి డేట్, మనకి నచ్చిన డేట్ ని ఎంచుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు శాలరీ అన్నది 1వ తారీఖు వస్తుంది అనుకోండి, 2వ తారీఖు పెట్టుకొని కన్ఫర్మ్ నొక్కగానే 2 ఆప్షన్లు వస్తాయి. ఒకటి ఆటో పే, అంటే డైరెక్ట్ గా 2వ తారీఖున మన బ్యాంక్ అకౌంట్ నుండి మన డబ్బు కట్ అయిపోతూ ఉంటుంది. ఇంకొకటి మనమే ప్రాక్టికల్ గా కట్టాలన్నమాట. సో ఈ విధంగా 2 ఆప్షన్లు ఉంటాయి. ఎవరికైతే డబ్బు అన్నది ఆటోమేటిక్ గా కట్ అయిపోలో వాళ్ళు దాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఈ విధంగా మంచి మ్యూచువల్ ఫండ్స్ ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాతే ఎంచుకోండి, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు ద మార్కెట్ రిస్క్. అర్థమైంది కదా సార్ నిఖిల్ గారు? ఈ విధంగా ప్లాన్ చేసుకోండి.